రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి ఈ నెల 25వ తారీఖున వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే స్వర్గీయ రాయుడు పశ్చాత్తాపం, ఆవేదనలో నుండి పుట్టిన మనోభావాలకు ప్రతిరూపమే ఈ నిర్ణయం అని ఆయన అన్నారు. మైదుకూరు మండలం శెట్టివారిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా నాడు నేడు పనులు, కనీస వస్తువులు లేక విషపురుగులతో, వర్షపు నీటితో విద్యార్థులు అవస్థలు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కాదరాబాద్ గ్రామంలో సోమవారం రాత్రి భూ వివాదం, బాహాబాహి తలపడ్డ వైసీపీ టీడీపీ శ్రేణులు. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ, కేసు నమోదు చేసిన పోలీసులు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డితో సమావేశమైన ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు చేపట్టవలసిన రోడ్ల విస్తరణ, నిధుల మంజూరు తదితర అంశాలపై మంత్రి గారితో చర్చించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అనంతరం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్తో సమావేశమై గత వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు జరిగిన ప్రభుత్వ భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్ కార్యాలయం నందు జరిగినటువంటి అవినీతి ఆక్రమణలు అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ స్థితిగతులు తదితర అంశాలపై మంత్రితో చర్చించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. మైదుగురు పురపాలికలోని శెట్టివారిపల్లె గ్రామం ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వంలో చేపట్టిన నాడు నేడు పనులు అసంపూర్ణంగా ఉండడం వల్ల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం పనులకు 16 లక్షల రూపాయలు మంజూరు చేయగా మరుగుదొడ్డి, చప్పట లాంటి కనీస వస్తువులు లేక విషపురుగులతో, వర్షపు నీటితో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. రాజంపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఈ నెల 25న తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సుగవాసి పాలకొండ్రాయుడు పశ్చాత్తాపంలో నుంచి, వారి ఆవేదనలో నుంచి పుట్టిన మనోభావాలకు ప్రతిరూపమే ఈ నిర్ణయమని ఆయన తెలియజేశారు. ఈ ప్రకటన అనంతరం సుగవాసి అభిమానులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ సన్మానించారు. అనంతరం తీపి కబురు చెప్పారంటూ మిఠాయిలు పంపిణీ. నాడు మధ్యాహ్నం 1 గంట తర్వాత విజయవాడలోని తాడేపల్లిలో మన రాష్ట్ర ప్రియతమ నాయకులు, పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుకున్నాను. కార్యకర్తల పరిస్థితి ఇప్పుడుండే పరిస్థితుల్లో నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నేను చేరుతున్నాను. వివరించాల్సిన అవసరం ఉంది. నేను ప్రతి ఒక్కరిని కలిసి వివరిస్తాను. కార్యకర్తల మనసుల్లో, మెజారిటీ కార్యకర్తల మనసుల్లో ఉండే మనోభావాలు ప్రతిబింబించే విధంగా, అంతేకాకుండా నా తండ్రి దివంగత మనందరి నేత శ్రీ పాలకొండ్రాయుడు గారు మనోవేదనలో నుంచి పుట్టిన ఆలోచనల ప్రతిరూపం
వారి మనోభావాలకు అద్దం పట్టే విధంగా వారి ప్రజా సేవా విధానానికి ప్రతిబింబించే విధంగా భవిష్యత్తులో నా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ వచ్చిన తర్వాత సోదర విలేకరుల ద్వారా నేను ప్రజలందరికీ విషయాలన్నీ తెలియజేస్తాను. ఆ తర్వాత నేరుగా ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరిస్తానని నేను మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరులో భూ వివాదంలో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కొత్తపల్లి పంచాయతీలోని కాదరాబాద్ గ్రామం నందు ఉన్నటువంటి స్థలం నందు ఎంపీపీ శేఖర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణంపై టీడీపీకి సంబంధించిన 19వ వార్డు మునీరు మరియు కొత్తపల్లి సర్పంచ్ కొనరెడ్డి శివచంద్రారెడ్డికి సంబంధించిన మనుషులు తమపై దాడి చేశారని ప్రొద్దుటూరు మండల ప్రెసిడెంట్ శేఖర్ యాదవ్ తన వర్గీయులతో కలిసి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ నందు చేరుకొని వారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ తనకు సంబంధించినటువంటి స్థలం నందు నిర్మాణం చేసుకుంటున్నప్పటికీ టీడీపీ వారి నిర్మాణాన్ని అడ్డగోలుగా కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. అయిపోతారు మీరు అసలు ఎందుకు పాల్గొంటారు? అది ఎందుకు పాల్గొంటారు? అది ఎందుకు నీకు తెలియదా? నువ్వు మాట్లాడొచ్చు కదా. జేసీబీ ఎక్కారు ఇప్పుడు చూడు ఎట్లా కొన్నారు. ఏంటిది? జరిగిందని చూడది చూడండి సార్, అంతా గోడ ఎట్లా కొట్టినారు. గోడ చూడండి సార్, ఎట్లా కొట్టినారు సార్. సార్ గోడ చూడండి సార్, చెప్పింది నేను. ఈ గోడ పలగొట్టిపోయాను సార్. మేము వచ్చినాము, పలగొట్టినారు, తీస్తాము, ఫోటోలు తీస్తాము. మేము 15 రోజుల నుంచి పని చేస్తున్నాం. సార్ 82లో మా కుటుంబం తరఫున వచ్చిందండి. అది ఉండాలి కదా, అది కూడా మేము తీసుకొచ్చాను. శేఖర్తో నేను ఏం చెప్పానంటే ఇది కూడా తప్ప ఎక్కడ అది వాడు వేసుకునే సర్టిఫికెట్, వాడు వేసుకునే నెంబరు బుర్సాద్ మఠం ఏరియా వేసుకున్నారు. ఆ దస్తావేజ్ నెంబర్ చూసే సార్, ఆడ బురసాద మఠంలో బ్రాండీ సాబు సిద్ధయ్య వాళ్ళ ఇంటి పక్కన ఆయన లెక్చరర్ శివచంద్రాడి పేరు చెప్తా. ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆ కాదరాబాద్ బిర్యానీ హోటల్ పక్కన అది ఒక 35 ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్. అది ఒక పట్టా ల్యాండ్. అందులో ఫ్లాట్ నెంబర్ 6 నేను కొనుగోలు చేయడం జరిగింది. అది నేను కొనుగోలు చేసింది కూడా ఈ గవర్నమెంట్ లో, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఒక 6 నెలలు 7 నెలల కిందట నేను కొనుగోలు చేసిన. ఆ కొనుగోలు చేసినప్పుడు 7 నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్సియర్ దగ్గర అది కుదవబెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. ఇట్లా చిన్న చిన్న అలిగేషన్స్ వస్తా ఉంటే ఆ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి, పొద్దుటూరు మున్సిపాలిటీ 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళు ఇద్దరు కలిసి కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసులోనే ఎక్కడైనా దొంగ డీకేటీ పట్టాలు సృష్టించే వాళ్ళని చూసినాం. హద్దుల దగ్గర తగరారు పడే వాళ్ళని చూసినాం. సబ్ రిజిస్టరు సీళ్లు వాళ్ళే సొంతం తయారు చేసుకున్నారు. కొత్తపల్లి పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేస్తే ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు ఉన్నాయి వాళ్ళ ఆఫీస్లో. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీళ్లు దొంగ సీళ్లు వాళ్ళే, దొంగ సంతకాలు వాళ్ళే. ఈ అలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నాకు కుదవబెట్టుకున్న తర్వాత నేను నా పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నా. అక్కడ కన్స్ట్రక్షన్ చేయలేలే. ఒక 2 నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన. ట్రై చేసినారు. ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలగొట్టినారు. మీరు చూసినా కూడా తెలుస్తుంది. అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు. మాకు అక్కడనే మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సూపర్వైజర్ అంతా అతనే చూస్తుంటాడు.
రాజపల్లి కులాయి భాష నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు శివచంద్ర రెడ్డి వాళ్ళ మనుషులు మునీర్ వాళ్ళ మనుషులు మనం నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఇది పడగొడుతున్నారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆదరబాదర సరళ పోయినాం. మా శ్రేయ బ్లాసులు కొంతమంది 45 మంది ఉంటే ఫోన్ చేస్తా చెప్పుకుంటూ పోయినాం. పోయే లోపల వాళ్ళు 15 మంది ఉంటారు. మేము పోయి అడగపోయి ఏమిది ఇత్తపగలు కొడుతున్నారంటే, కొడక నువ్వు యా ఊరినిది సోమవారపల్లి అయితే నువ్వు కొత్తపల్లి పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసేంత మొగోనివే, ఇది మా అడ్డా, నువ్వెవరా నువ్వు మండల ప్రెసిడెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి ఇది కొత్తపల్లి శివచంద్ర రెడ్డి పంచాయతీ అడ్డా, నువ్వేంద్ర వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు చించి కొట్టినారు. ఆ ఇనుప రాడ్లు సమ్మెటలతో కూడా దౌర్జన్యం చేస్తుంటే మా భార్య నన్ను అడ్డుకుంది. వాళ్ళు దౌర్జన్యం చేస్తుంటే ఆయన అడ్డుకుంది. నువ్వేమే మాదానా, నువ్వు సర్పంచ్ అని ఏమైనా రెచ్చిపోతున్నావా, నువ్వు సర్పంచ్ అయితే సోమవారపల్లికి సర్పంచ్ అవుతావు, నీకు ఇక్కడేం పని మానదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుడిని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు. 20 రోజులు నెలన్నర నుంచి 10 సార్లు 15 సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్కి చెప్పిన అంత వింటాడాయన. సార్ వాళ్ళు దొంగశీలు సార్, దొంగ సంతకాలు దొంగశీలు సార్. ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి ఒక 5 నిమిషాలు ఎంక్వైరీ చేసి అయిపోతాదంటే ఆయన ఏం పట్టించుకోలే. కొండారెడ్డి వదరారెడ్డి నిలబెట్టమన్నారు, నిలబెడతాం. ఇదే చెప్తున్నారు. మేము ఏం చేయాలి దానికి? కొత్తపల్లిలో ఉంటే అవి షరీఫ్ గౌస్, ఇంకొకతను మునీర్ వాళ్ళ తమ్ముడు ఒకతను, వాళ్ళు 3-4 మేము ఐడెంటిఫికేషన్ చేసినాం. కొంచెం చీకటి ఉంది, అది మిగతా ఒక 14-15 మంది జన వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్ళతో పాటు తిరిగేట వాళ్ళ కార్లలో తిరుగుతుంటారు కాబట్టి మాకు అర్థమైతుంది. నిలబడి పడగొడుతున్నారు. అన్ని ఉన్నాయి. నాది ఈ రోజు నిన్న SI2 ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన SI2 సారు ఆయనకు వివరంగా చెప్పిన నా సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే, లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో, నీకేం అబ్జెక్షన్ లేదులే కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పినాడు. నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా. 10 రోజుల నుంచి వారం నుంచి మొదలు పెట్టి ఆయన మళ్ళీ 2-3 రోజుల కిందట కూడా ఏం లేదు నిన్న అబ్జెక్షన్ చేసుకొని మళ్ళీ కడతన్నారంటే ఏం సార్ ఇంత అన్యాయం ఇది? ఆల్రెడీ దీంతో ఒక ఆశ్చర్యం చూడండి, మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర కొన్నాం? తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. మేము కొనింది తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం. వాళ్ళే కొనిచ్చింది అంటే వాళ్ళది కాదు ఆస్తి, వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు, వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొనిచ్చినారు. మార్కెట్ రేట్ కంటే 2 లక్షలు ఎక్కువ పెట్టినా. ఆ మెయిన్ రోడ్ లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది, మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే 2 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము, మాకు కలుస్తుంది ఉత్తరోత్తర అని చెప్పి. కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినాడు చాలా బాగా, ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి. ఆయన చెప్పిన దానికి ఈ పొద్దుటూరులో జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం. ఆయన శివచంద్ర రెడ్డి సలివేంద్రాలు మజ్జిగలు నీళ్ళ మజ్జిగలు ఇట దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు దొంగటి స్థలాలు భూములు ఆక్రమిస్తే నీళ్ళ మజ్జిగ సలివేంద్రాలు బువ్వ ఎన్నైనా పెట్టచ్చు ఇట చేసే. ఆడ దొసానిపల్లెలో ఆయన వాళ్ళ కాడ ఉండే డాక్యుమెంట్ నెంబరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ చూసే ఆ దొసానిపల్లెలో ఉంది. ఆడికి పోయి వాళ్ళని అడిగితే శివచంద్ర రెడ్డి పేరు చెప్పాలి. శివచంద్ర రెడ్డి దృష్టిలో పడిందంట, కాంపౌండ్ కట్టుకోవాలని. ఆయన ఆ దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా ఇప్పుడు కూడా ఫిర్యాదు చేసినాం. మళ్ళా ప్లానింగ్ అప్రూవల్ తీసుకోలేదు, సబ్మిట్ చేస్తాం. ప్లానింగ్ అప్రూవల్ నేను పర్మనెంట్ స్ట్రక్చర్ వేయలే, టెంపరవరీ స్ట్రక్చర్, ఓన్లీ టెంపరవరీ షెడ్, ఒక రేకుల షెడ్. ప్లానింగ్ అప్రూవల్ తీసుకోకుంటే మాకు గ్రామ పంచాయతీ వాళ్ళు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇవ్వాలి కానీ రౌడీలు వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి అర్ధరాత్రి పగలగొడతారా పర్మిషన్ తీసుకోకుంటే? కొత్తపల్లి పంచాయతీలో 2000 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, 100 కూడా ప్లాన్ అప్రూవల్ ఉండవు. 1900 అనఫిషియల్ కడుతుంటారు, పగలగొడతారా? అట్లనేమి అది యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? పంచాయతీ సెక్రటరీ తీసుకోవాలి. అగ్గిపెట్టేనా నా పేరు కప్ప మహబూబ్ షరీఫ్, నాది కొత్తపల్లె, నివాసం కొత్తపల్లెనే ఉండా. ఆడ కాదరవారి దగ్గర అట్లా పోతా ఎవరు జనాలంతా ఉంటే చున్నిపోయినాయి. చున్నిపోయింటే ఆడ
చూసి కొంచెం ఏం నువ్వు ఇట్లా వచ్చావు అని చెప్పి ఎంపీపీ శేఖర్ యాదవ్ నువ్వు శివచంద్రారెడ్డి మనిషి కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అని చూసి లోపల తీసుకుపోయి కొట్టి అంతా చాలా ఘోరంగా తిట్టి ఎస్టీ కేసు పెడతా, మా భార్య ఎస్టీ అని చెప్పి చాలా ఘోరంగా తిట్టి దుర్గనా కొడుగా నందన్ సుబ్రహ్మణ్యం చంపుతాము, నీకు ఎవరోసారి నీ కాళ్ళు ఎక్కిండ్రా అని చెప్పి చాలా ఘోరంగా కొట్టినాడు. ఎంపీపీ శేఖర్ యాదవ్ వాళ్ళ భార్య డ్రైవరు వాళ్ళ మనుషులు 20-25 మంది దాకా వచ్చి కొట్టుకుంటా తీసుకుని పోయారు లోపలికి. నా ప్రాణహానికి వాళ్ళు నాకు ఏమైనా జరిగితే వాళ్ళే బాధితులు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కాదరాబాద్ పల్లె వద్ద ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు శేఖర్ యాదవ్ 7 నెలల క్రితం 10 సెంట్ల భూమిని అన్ని రికార్డులు పరిశీలించి కొనుగోలు చేస్తే కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మునీర్లు కలిసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకులు ఒక ముఠాగా ఏర్పడి భూ ఆక్రమణలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. నకిలీ స్టాంపులు, నకిలీ సీళ్లు తయారు చేసి భూములు దౌర్జన్యంగా ఆక్రమించాలని టీడీపీ నేతలు పై అధికారులు, ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయబోతున్నామని ఆయన అన్నారు. నిన్నటి దినం మళ్ళీ మా పైన శేఖర్ యాదవ్ పైన, శేఖర్ యాదవ్ల భార్య పోతే శేఖర్ యాదవ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, శేఖర్ వివాహం చేసుకునే వారి శ్రీమతి దళిత అమ్మాయి, అక్కడికి పోతే ఆడ దుబారగా మాట్లాడినారు, దాడి చేసినారు, సొక్కాజించినారు, కొట్టినారు. మీరు గొడవ చేయలేదంటే తప్పనిసరిగా మేము గొడవ చేసి ఉంటాం, చేయకుండా ఉన్నాం. ఎందుకు చేయము? 100కు 100% నేను ప్రజలను అడుగుతా, ప్రజలారా మీరైనా ఎవరైనా న్యాయం చెప్పండి. ప్రజలే, మన ఇంటి ఆడదాన్ని ఎవరైనా చెరబడితే, మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనం పోతామా పోమా? ప్రజలారా ఇష్టం, ఎవరైనా ప్రజలే చెప్పమను. మన ఇంటి ఆడ మనిషిని ఎవరైనా పడితే, చెరబడితే, మన ఆస్తిని ఎవరైనా ఆక్రమిస్తే మనిషి అనేవాడు పోతాడా పోడా? మేము కూడా పోయినాం. మా ఆస్తిని ఆక్రమిస్తా అంటే, చెరబడతా అంటే కాపాడుకునే దానికి మా వాళ్ళు పోయినారు. పోయిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చే ఊరుకుంటామా? ఉండం. కాపాడుకునే ప్రయత్నం చేస్తాం, ఆత్మరక్షణ చేసుకుంటాం, మా సంపదను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మా ఆడోళ్ళ జోలికి వచ్చే మా ప్రాణమైన అడ్డం పెట్టి మా ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం ప్రతి మనిషి చేస్తాడు. నిన్న మేం చేసింది అదే. మాది తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయించాలా, పోలీసులే నిర్ణయించాలా. చివరిగా నేను పోలీసులను అడిగేదైతే మాత్రం ఇది మాకు సంబంధించిన 10 సెంట్ల సమస్య కాదు. ఈ ఊళ్ళో ఉండే నకిలీ స్టాంపులు, నకిలీ రికార్డు తయారు చేసి మోసం చేస్తా ఉండే ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దీని మీద నిగ్గు తేల్చాలా, కేసు రిజిస్టర్ చేయాలా, ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించాలి. ఈ 10 సెంట్లు మోసం అన్నాం అనుకో, ఒకవేళ మా 10 సెంట్లు మోసం అన్నాం అనుకున్నాం, 35 ఫ్లాట్లలో ఒక ఫ్లాట్ కొన్నాడు శేఖర్ యాదవ్. మా 10 సెంట్లు మోసం అయితే మిగతా 34 ఫ్లాట్లు మోసమే తెలుసు. ఈ బుద్ధి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానా, పోలీసు వాళ్ళు 24 గంటల్లో పోలీసు వాళ్ళు నిగ్గు తెలిసి ప్రెస్కు సమాధానం ఇవ్వాలా. నిజంగా పోలీసు వాళ్ళు నిజాయితీ పరులైతే ఈ ఆస్తి శేఖర్ యాదవ్దే లేకుంటే శివచంద్రారెడ్డి సంబంధించిన మనుషులే అని నిగ్గు తేల్చి మీడియాకు చెప్పాలా. మీరు నిజాయితీ పరులైతే, మీరు మీడియాకు చెప్పలేదు, నిగ్గు తేల్చలేదంటే మీరు నిజాయితీ పరులు కాదు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తారని చెప్పి ప్రజలు భావిస్తారు, నేను భావిస్తా. ఈరోజు మీ ఇంటికేం పీక లేకపోవచ్చు నేను, కానీ ప్రజలకైతే సత్యం తెలుస్తుంది. ఏమని, ఎవరు మోసం, ఎవరు అన్యాయం, ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుంది. మాకు చాలు. మండలాధ్యక్షుని యొక్క ఆస్తులకే భద్రత లేకపోతే, మండలాధ్యక్షుని యొక్క శరీరానికే భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది? సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు ఏం భద్రత ఉంటుంది? మేము బీసీ కులస్తులను కాపాడుతాం, చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ, ఆ మండలాధ్యక్షుడు బీసీ కులస్తుడే, యాదవ కులస్తుడు. ఆ యాదవ కులస్తుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి. ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు, ఆత్మగౌరవం లేదు. బీసీ కులస్తుడైన యాదవ్ కులస్తుడి శేఖర్ యాదవ్కు ఆస్తికి భద్రత లేదు, శరీరానికి భద్రత లేదు. దాడి చేసి, సొక్కాజించి, ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొడితే ఏమి మర్యాద? ఏం మర్యాద? ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు, బీసీల యొక్క శరీరానికి రక్షణ లేదు, ఆ దళితుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ ఇష్టానుసారం ఆస్తులను పెంచుకునేదానికి
దోసుకునే కార్యక్రమం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అధికారులను కలుస్తాం, ఎవరి కోరికైతే విజ్ఞాపన పత్రాలు పెట్టాలో పెడతాం, చట్ట ప్రకారం న్యాయ ప్రకారం ఏం పోరాటం చేయాలో చేస్తాం. మా 10 సెంట్ల స్థలాన్ని కాపాడుకునేది మాకు పెద్ద పనేం కాదు, మా ఉద్దేశం అది కాదు. ఈ ఊర్లో అందరి యొక్క ఆస్తులకు భద్రత కలిగే విధంగా రక్షణ జరగాల. మోసం ఎవడైతే చేసినాడో అది వెలుగులోకి రావాలా. ఈ ఫేక్ డాక్యుమెంట్ ముఠా ఏమైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకురావడమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ అభిప్రాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ భవిష్యత్తుకు చీడపురుగులాగా లాంటి వైసీపీని రాష్ట్రంలోని నుంచి పారదోరాల్సిన అవసరం ఉందని అన్నారు. గంజాయి, రౌడీ సీటర్లను రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ప్రోత్సహించడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి చనిపోయిన వ్యక్తిని కనీసం పరామర్శించలేని జగన్ రాజకీయాలకు అనర్హుడన్నారు. రాష్ట్రంలో సొంత నిధులతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్న ఏకైక వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలతో అభివృద్ధి చేస్తున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారి దీంతో వైసీపీని నిజంగానే అధపతాలను చూసి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేయండి. అయినా వైసీపీ యొక్క రౌడిజం మెంటాలిటీ కానీ ఫ్యాక్షనిజం మెంటాలిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి విపరీత బుద్ధులు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే గాంజా బ్యాచ్ని, రేపులు చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడమే జగన్మోహన్ రెడ్డి గారు పనిగా పెట్టింది. ఇలాంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశ రాజ్యాంగానికి కానీ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఒక చీడపురుగు లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు అధపతాలని వైఎస్ఆర్సీపీ తొక్కాలని పిలుపునిచ్చారో ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఒకటి విన్నవించుకుంటాను. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే, రేపటి తరాలు బాగుండాలంటే, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీని సమూలంగా నిర్మూలించాలా. వైఎస్ఆర్సీపీ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇది జనసేనో, టీడీపీనో, బీజేపీనో బాధ్యత తీసుకోవడం కాదు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధ్యత తీసుకొని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలందరూ కూడా నిలబడాలి. నిన్ననే చూస్తాను పల్నాడులో జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటనకి వెళ్ళి పరామర్శకి వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి వాహనం కింద ఒక వ్యక్తిని టైర్ కింద వేసి తొక్కుతాన్నా కూడా కనీసం వాళ్ళని పరామర్శించిన దాఖలాలు. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నిలబడిందే గతంలో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు చనిపోయినారని చెప్పి కొన్ని వేల మంది చనిపోయినారని చెప్పి ఆ ఫేక్ ప్రొపగండా చేసి ఓదార్పు యాత్ర సుమారు 2-3 ఏళ్ళు వివిధ కారణాలతో చనిపోయిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వల్ల చనిపోయినారు, రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయినారని ఓదార్పు యాత్ర చేసిన వ్యక్తి అతని కారు టైర్ కింద ఒక మనిషిని వేసి తొక్కినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకు పరామర్శించకుండా, వాళ్ళని ఎటువంటి ఆర్థిక సాయం చేయకుండా వాళ్ళు ఎక్కడో చనిపోయినారని జనాల్ని ప్రొపగండా చేస్తూ ఆ కార్యక్రమం ఏదో సక్సెస్ చేసుకున్నాం అనేదే ఎస్టాబ్లిష్ చేసేదానికి కాన్సన్ట్రేట్ చేశారే కానీ కనీసం మనల్ని అభిమానించి మనం చూసేదానికి వచ్చిన వ్యక్తి కారు కింద పడి మనం తొక్కి చేసినా కూడా వాళ్ళని చూపించే మెంటాలిటీ మనకు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ పాలిటిక్స్, ఫ్యాక్షనిజం పాలిటిక్స్ ఎంత పరాకాష్ఠకు చేరినాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి మనమందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల ప్రజలు తోడ్పాటునివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక్క సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు 19వ తేదీకి 1 సంవత్సరం పాలన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న సంవత్సరం మొన్ననే అయింది. ఈ సంవత్సరంలో మీరు గమనిస్తే ఏ రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా 9,60,00,000 రూపాయలైన సొంత నిధులు వివిధ సమయాల్లో ఆపదలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఆయన కష్టార్జితం 9,60,00,000 రూపాయలు ఆయన డొనేట్ చేశారు. అలాంటి నాయకుడు. అలాగే ఆయన తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో అయితే గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేపట్టినటువంటి రోడ్లు కానీ అంతకు 200 రోడ్లు చేశారు. అలాగే ఈ నీటి కాలువలు కానీ, అలాగే గోకుల షెడ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 250 చేస్తే ఈ సంవత్సరంలోనే 5,200 గోకులాల షెడ్లు పవన్ కళ్యాణ్ గారు చేసి ఒక పంచాయతీరాజ్ శాఖ చరిత్రలోనే ఇటువంటి అభివృద్ధి ఈ రోజు జరగలేదు. అలాంటి అభివృద్ధిని కానీ సంస్కరణలు కానీ తీసుకొచ్చారు. అలాగే అటవీ శాఖ తీసుకొస్తే ఈ ఏనుగుల దాడులతో ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ జరుగుతున్న ఆ ఏనుగుల దాడిని కూడా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పించి కుక్కి ఏనుగులు తీసుకురావడం కానీ, అలాగే ఫారెస్ట్ మన అటవీ శాఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2047కి 51% పచ్చదనం పెంచాలనే ఉద్దేశంతో ఆయన దానికి తగు చర్యలు తీసుకుంటూ మన ఫారెస్ట్ అటవీ శాఖను కూడా అభివృద్ధి పటంలో నడిపిస్తున్నారు. ఇలాంటి నాయకుడు కేవలం 1 సంవత్సరంలోనే గత ప్రభుత్వాలు 5 ఏళ్లుగా చేయలేని పనులు చేయడంతో పాటు తన కష్టార్జితం 9,60,00,000 రూపాయలు ప్రజల కోసం వెచ్చించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం ప్రజలందరూ కూడా మరింత బలపరచాల. జనసేన పార్టీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై జనసేన, జై. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధికి ఉద్దేశించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషోన్నతి యోజనలను పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ 2 కేంద్ర ప్రాయోజిత పథకాలు రైతుల సంక్షేమం కోసం రూపొందించబడ్డవి. వీటి క్రింద సాంకేతిక, మార్కెటింగ్, నిల్వ, గోదాములు, వ్యవసాయ యంత్రాల ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలంలోని వేంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ మునుపటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టాలు తలెత్తుతున్నాయి. రైతుల నష్టాన్ని తగ్గించడానికి మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఈ పథకాలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. పులివెందుల నియోజకవర్గంలో అసలు ఈ పథకాలు అమలు జరిగినాయా, ఎవరికి ఎలాంటి లబ్ధి అందిందో ప్రభుత్వ ప్రజలకు వివరణ ఇవ్వాలని, 21 జూన్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 119 కోట్లు విడుదల చేసిందని, పులివెందుల నియోజకవర్గానికి ఎంత వచ్చిందని ప్రజలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పులివెందుల రైతులను ఆదుకోవాలి. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం ఆర్కేవీవై రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి పథకాలను పులివెందుల నియోజకవర్గంలో అమలు చేయాలి. ఈ 2 కేంద్ర ప్రాయోజిత పథకాలు రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించబడిన పథకాలు ఇవి. ఈ పథకాల కింద సాంకేతిక, మార్కెటింగ్, వ్యవసాయ పరికరాల యంత్రాంగానికి, నిల్వ గోదాముల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు గత వైసీపీ గవర్నమెంట్ లో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఆ నష్టాన్ని నివారించేందుకు ఈ 2 పథకాలను పారదర్శకంగా, నిష్పక్షంగా అమలు చేయాలి. ఈ పథకాలు కనీసం పులివెందుల్లో అమలైనాయా, ఒకవేళ అమలై ఉంటే ఎవరికెంత లబ్ధి చేకూరిందనే విషయాన్ని పులివెందుల ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జూన్ 21వ తేదీన దాదాపు 119 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఆ 119 కోట్లలో మా పులివెందుల నియోజకవర్గ ప్రాంతానికి ఏ వరకు అభివృద్ధి చేకూరింది, లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రభుత్వం తెలపాల్సిన ఆవశ్యకత ఎంతని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే ఏ పథకాన్నైనా ఇక్కడ అమలు చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకుంటుందో అది నిజమైన ప్రజా సంక్షేమ పరిపాలన, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని ఈ దేశం నమ్ముతుంది. రైతులను ఓటు బ్యాంకు కాకుండా రైతులను ఆదుకొని వాళ్ళ విఖ్యాతను పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. నిరంతరం ప్రజా సమస్యలే ధ్యేయంగా, ఉద్యమమే ఊపిరిగా సిపిఐ 10వ మండల మహాసభలో పాలక ప్రభుత్వాలపై మండిపడ్డ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మండిపాటు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పూర్వమిల్ల పట్టణంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి
అనంతరం సిపిఐ అరుణ పతాకాన్ని ఎగురవేసి మండల సమావేశం ప్రారంభించడం జరిగింది. అనంతరం సంపాదన సృష్టించి శ్రమజీవులను విశ్రమించిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని, ప్రజా రజక పరిపాలన అందించే పాలకులకు అండగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని, ఈ దేశంలో సిపిఐ పురుడు పోసుకొని 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో రవికుమార్ అధ్యక్షతన 10వ మండల మహాసభ ప్రారంభానికి సూచికగా పార్టీ జిల్లా కార్యదర్శి అరుణ పతాకాన్ని ఎగురవేశారు.